తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం యోగం ఈ ముగింపు సభలో స్పందించేందుకు మనతో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. వాటిని తెలుసుకుందాం. సార్, యోగల ముగింపు సభ ఎటుకలు జరుగుతుంది, ఎలా జరుగుతున్న ఏర్పాట్లు, ఎలాంటి ఉత్సాహం ఉంది శ్రేణులు? ఏదైతే ఈ యొక్క పాదయాత్ర ముగింపు సభ అనేది 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ నిర్బంధం తర్వాత ఏదైతే మొట్టమొదటిసారిగా ప్రజలతో పెద్ద ఎత్తున మమేకమైనటువంటి సభ. రెండవది నారా లోకేష్ బాబు గారు 3132 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సభ. మూడవది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, లోకేష్ అందరూ కలయికతో ఈ సభ ద్వారా ఏ మెసేజ్ అనేది ప్రజలకు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆ ప్రజల ఆకాంక్షలు అనుగుణంగానే ఈరోజు ఈ సభ ద్వారా మెసేజ్ అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తి చేసేటువంటి విధంగా ఒక జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భావితరాల వారికి భరోసా, ఒక భద్రత ఇచ్చేటువంటి విధంగా ఈ సభ ద్వారా ఒక మెసేజ్ ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి కూడా అంచనాలను మించి వేళ ప్రజలందరూ కూడా ఈ సభకు హాజరవడానికి కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే యువత పర్టికులర్ గా నిరాశ నిస్పృహల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఒక గంజా ఆంధ్రప్రదేశ్, ఒక డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, అంటే ఏదైతే ఈ ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన లేకుండా ఏదైతే నిర్వీర్యం అయిపోతుందో వాళ్ళకి ఇచ్చేటువంటి విధంగా 20 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చినట్టునే ఇచ్చేటువంటి పరిస్థితి. ఆ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా వాళ్ళకి నెలకు 3000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 36,000 నిరుద్యోగ వృద్ధి ఇచ్చేటువంటి విధంగా యువతకి ఒక భరోసా కల్పించాం. అదేవిధంగా రైతాంగం కూడా తీవ్రమైన సంక్షోభంలో ఉంది. వ్యవసాయం చేయడం కంటే మానుకోవడం మేలు, క్రాప్ హాలిడే బెటర్ అనేటువంటి ఆలోచన ఈవేళ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఒక మరి భవిష్యత్తు మీద ఆశలు కల్పించేటువంటి విధంగా కూడా మరి ఏదైతే పెట్టుబడి సాయంగా ఒక 20,000 రూపాయలు రైతుకి భవిష్యత్తులో సాధ్యమవుతుందని, కానీ యువకులకు ఎక్కడ ప్రజాదరణ రాలేదు అని చెప్పి ఈ పొత్తులపై కూడా వైసీపీ నాయకులు అనేక విమర్శలు చేస్తున్నారు. ఏదైతే వేళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బేట్ల వారుతున్నటువంటి పరిస్థితి వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈవేళ ప్రజల్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఈవేళ ఆ తిరుగుబాటల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ లో కూడా మొదలైంది. ఈవేళ వైనాట్ 175 అన్నటువంటి పరిస్థితిలో ఈవేళ 175కి అభ్యర్థులు కూడా కరువు అయ్యేటువంటి పరిస్థితి ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఒకటే చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి మాకు శిక్ష వేస్తూ ఉన్నారని ఈవేళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వాళ్లే ఎమ్మెల్యేలు లోపాయకారంగా అంటూ ఉన్నారు. ఈవేళ వైఎస్ఆర్సీపీ పేరు మార్చినా, వైఎస్ఆర్సీపీ పార్టీ సింబల్ మార్చినా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుని మార్చినా కూడా ప్రజలు అంగీకరించారు. అంత అధ్వాన్నమైనటువంటి రాక్షస పాలన ఈ రాష్ట్రంలో అందించారు. దానికి తగినటువంటి మరి ఏదైతే మూల్యం ఈ రోజు మనందరూ కూడా చెల్లించుకుంటున్నాం అనేది ఈవేళ వాళ్ళు డే 1 నుంచి మీరు ట్రావెల్ అవుతున్నారు. సభలో యోగాలకు కొత్త కాదు. ఈ సభ ద్వారా ఎలాంటి మైలేజ్ వచ్చే అవకాశం? ఏదైతే ఈవేళ చాలా క్లియర్ గా యువగళం పాదయాత్ర ద్వారా ఒక మెసేజ్ అయితే ఇవ్వబడుతూ ఉంది. భవిష్యత్తు మీద ఒక ఆశలు కల్పించేటువంటి విధంగా రాబోయేటువంటి తరంలో అంటే ఏం చేయబోతూ ఉన్నాం ప్రజలకి అనేటువంటి మెసేజ్. అంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక రాజధాని రాష్ట్రంగా మార్చేసినటువంటి పరిస్థితి, పోలవరం అయితే ముంపు మరి పోయినటువంటి పరిస్థితి, పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు అయితే తరలిపోతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఆశలు కోల్పోయినటువంటి ప్రజలందరికీ కూడా మళ్ళీ భవిష్యత్తు మీద భరోసానిచ్చేటువంటి విధంగా సభ జరుగుతుంది. ఇది పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు యోగాలో పూర్తయ్యాయని, ఏదైతే భవిష్యత్తులో ఏదైతే అధికారంలోకి రావడం స్పష్టంగా కనిపిస్తుంది. యోగాల పాదయాత్ర ద్వారా ఏదైతే రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను నారా లోకేష్ నేరుగా తెలుసుకోవడం జరిగిందని, ఎక్కడికక్కడ సభల ఏర్పాటుతో ప్రజలతో మమేకమయ్యే పరిస్థితి యోగాల ద్వారా సాధ్యమైందని, ఈ నేపథ్యంలో ప్రజల కష్టాలన్నిటికీ భరోసా ఇచ్చే విధంగా అన్నిటి ప్రాంతాలను కలుపుకొని యోగాలం పాదయాత్ర సాగిందని, ఎక్కడికక్కడ ప్రజల మద్దతు కూడా విశేషంగా యోగాలం పాదయాత్రకు లభించిందని నారా ఏదైతే నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో తెదేపా అధికారంలోకి రావడం కూడా, వైకాపా నాయకులు ఎన్ని రకాల కుయుక్తులు పడినా తెదేపా అధికారంలోకి రావడం కూడా స్పష్టంగా కనిపిస్తోందని నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. యోగాలం సభా ప్రాంతం నుంచి ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.